అన్న చెప్పండి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతారు? టీజర్ చూసారా? ఎలా ఫీల్ అవుతున్నారు? చూసా. అది వార్ ఎలా ఉందో సేమ్ అలానే అనిపించింది. కాకపోతే అందులో హృతిక్ రోషన్ కి క్లీన్ షే ఉంటది, ఇక్కడ స్ట్రబుల్ ఉంది అంతే. అంటే సేమ్ విఎఫ్ఎక్స్ కలర్ గ్రేడింగ్ అంతా సిమిలర్ గానే ఉంది. కానీ తెలుగు బాలీవుడ్ అడుగు పెట్టాడు ఎన్టీఆర్. సో టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్ వాయిస్ అందించడం కానీ ఫైట్ సీన్స్ కానీ అదే ఎలా అనిపించింది? అది కూడా కొత్తగా అనిపించిందా? అంటే ఆ ఎన్టీఆర్ వాయిస్ కి నాకు స్పెషాలిటీ ఎప్పుడు అనిపించింది అంటే దేవరా ట్రైలర్ అప్పుడు నిజంగా ఇది ఎన్టీఆర్ వాయిస్ అని అనిపించింది. సో అలా అప్పటి నుంచి ఎన్టీఆర్ వాయిస్ కి కొంచెం క్రేజ్ పెరిగింది. అంటే నేను అలా అనుకుంటున్నా, బట్ నాకు అంటే జనాలు ఏమనుకుంటారో తెలియదు కానీ అప్పటి నుంచి కొంచెం ఎన్టీఆర్ వాయిస్ ని నోటీస్ చేయడం మొదలు పెట్టారు. బాగుంది. దేవరా మీకు ఎలా అనిపించిందో అలానే కొంచెం బాగుంది ఎన్టీఆర్ వాయిస్. ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? హృతిక్ రోషన్ తోటి ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? యాక్చువల్లీ ఏంటంటే మనం చూసుకుంటే హృతిక్ రోషన్ ఏమో కొంచెం హైట్ ఎక్కువ, ఆయన కంపారిటివ్లీ తక్కువే అనమాట. అసలు ఎలా ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య సీక్వెన్స్ అనుకున్నా, బట్ ఓకే బాగుంది. నచ్చిందన్న టీజర్? పర్లేదు. ఇది నార్మల్ కమర్షియల్ బాలీవుడ్ మూవీ, బట్ చూడాలి అంటే రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అంటే కొన్నిసార్లు మనం ఇది బాగుంటుంది అనుకుంటే తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత బాగోకుండా ఉంటుంది. మేబీ ఇది లో ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతం, మేబీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో. అన్న ఎన్టీఆర్ ఒక దిగ్గజమైన యాక్టర్ తను. సో అట్లాంటి వ్యక్తి ఈ విలన్ గా చేయడం అవసరం అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి అనుకున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేబీ ఆయన కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారేమో, లేదా ఆయనకి కథ నచ్చి ఉండొచ్చేమో. మేబీ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. అని తెలుగుకి స్టేట్ మూవీ కాదు, నాన్ కాదన్నా ఇది హిందీ మూవీ, బాలీవుడ్ మూవీ. సో ఈ బాలీవుడ్ మూవీ మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట? అంటే ఫస్ట్ అక్కడ ఆయన ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అంటే థియేటర్ వరకు అయితే వస్తారు, బట్ కానీ ఫస్ట్ షో సెకండ్ షో తర్వాత రిజల్ట్ తెలిసిపోయింది సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. అంటే చాలా మంది ఏమంటారంటే అన్న ఈ వార్ 1 చూసాము. సో దాంట్లో ఈ విలన్ కూడా హీరోలా కనిపిస్తారు, ఇందులో కూడా ఎన్టీఆర్ అన్న కూడా హీరోగా ఉంటారని చాలా మంది అంటారు. సో ఇలా అట్లా ఉంటుంది అంటారా? అంటే ఇందులో ఎన్టీఆర్ ది గ్రే షేడ్ అనమాట. ఆ కంప్లీట్ విలన్ కాదు, అలా అని హీరో కూడా కాదు, గ్రే షేడ్. సో ఇప్పుడు గ్రే షేడ్ క్యారెక్టర్స్ కి మంచి డిమాండ్ ఉంది. మేబీ అలా ఆయన ఏమైనా ట్రై చేశారేమో. అని ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో RRR వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ గొడవలు నడిచేవి. ఇప్పుడు హృతిక్ రోషన్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవలు నడిచే ఛాన్స్ ఉందా? అలా ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్టీఆర్ ని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు కూడా ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. అలా ఏం ఉండదు. వాళ్ళకి హృతిక్ రోషన్ ఎలాగో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వాళ్ళు అలానే చూస్తున్నారు. టీజర్ స్టార్టింగ్ లో నా గురించి మీకు తెలీదు, మీ గురించి నాకు అన్నీ తెలుసు, ఇక్కడ నుంచి నా గురించి మీరు తెలుసుకుంటారా అని ఇండైరెక్ట్ గా సింబాలిక్ బాలీవుడ్ కి వార్నింగ్ ఇస్తున్నానా? అలా ఏం లేదే, నాకేం అలా ఏం అనిపించలే. ఆయన ఉద్దేశం వేరేది ఏమన్నా అయి ఉండొచ్చు. ఓకే. సో ఓవరాల్ గా మీకు ఆ టీజర్ చూసినప్పుడు ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ, సో మీరు చూడండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ అన్నటువంటి ఎలివేషన్ షార్ట్స్ ఇక్కడ వాడలేదు. సో చూసిన విధానం ఉంటుందంటే ఈ టీజర్ లో హృతిక్ రోషన్ బట్టలు ఇప్పి చాలా ఫైట్ చేస్తారు, కానీ మనోడు చాలా డీసెంట్ గా ఫైట్ చేయటాలు ఎలా అనిపించింది అన్న? అంటే టీజర్ వరకు అయితే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయినట్టు అనిపించింది. మరి చూడాలి సినిమా అంతా ఎలా ఉంటుందో. మరి మీరు జెన్యున్ చెప్పండి, ఎవరు డామినేషన్ ఎక్కువ అనిపించింది అన్న దీంట్లో? టీజర్ వరకు అయితే ఇప్పుడు నేను చూసాను కాబట్టి, చూస్తేనే మనం చెప్పాలి కాబట్టి టీజర్ వరకు అయితే హృతిక్ రోషన్ హైలైట్ అనిపించింది. ఓకే. ఈ ఇంపాక్ట్ ఏమన్నా సినిమా మీద పడే ఛాన్స్ ఉంది? ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే బాలీవుడ్ చేతులు ఇంకా తగ్గుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతవరకు పడచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ అప్పుడు వచ్చిందనమాట. బాహుబలి తర్వాత ఇలా సౌత్ ఇండస్ట్రీ యాక్టర్స్ ని ఇలా కామెడీ రోల్స్ కోసం ఇలా వాడుకుంటారు. ఎందుకంటే మన లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్యం చూసాం, అసలు ఎలాంటి క్యారెక్టర్. సో అలా వాడుకుంటున్నారనే టాక్ వచ్చేసింది. మరి చూడాలి రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. మరి మీరు టీజర్ కి ఇచ్చే రేటింగ్ ఏంటన్నా? రేటింగ్ అలా ఏం లేదు, జస్ట్ నా ఒపీనియన్ అయితే వార్ ఎలా ఉందో వార్ 2 కూడా అలానే ఉంది. జస్ట్ కాకపోతే అక్కడ టైగర్ ష్రాఫ్ బదులుగా ఇక్కడ యంగ్ టైగర్ ఉన్నారు అంతే. సో ఓవరాల్ గా మంచిగా అనిపించిందా, యావరేజ్ అనిపించిందా? నార్మల్ బాలీవుడ్ కమర్షియల్ ట్రైలర్ చూసినట్టే అనిపించింది. కొత్తగా అలా ఏం అనిపించలేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ LGTV. Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you.